ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మన పనులు మధ్యలో ఆగిపోతున్నాయంటే దానికి కారణం విఘ్నాలు. అటువంటి విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే రోజే సంకటహర చతుర్థి. ముఖ్యంగా ఈ మే 5వ తేదీ మంగళవారం నాడు వచ్చే ఈ చతుర్థిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఇది మరెంతో శక్తివంతమైనది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లు వినాయకుడికి బాల్యం మరియు క్షమాగుణం ఎక్కువ. మనం చేసిన చిన్న చిన్న తప్పులను త్వరగా మర్చిపోయి ఒక తండ్రిలా మనల్ని అనుగ్రహిస్తారు. ఆయనకు పెద్ద పెద్ద పూజల కంటే కేవలం కొన్ని గరిక పూజలను సమర్పిస్తే చాలు ఎంతో ప్రసన్నమవుతాడు. అంగారక సంకటహర చతుర్థి వ్రత నియమాలు. ఈ వ్రతం ఆచరించేవారు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఉదయాన్నే తప్పనిసరిగా తలస్నానం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు పండ్లు తీసుకోవచ్చు. పగటి పూట నిద్రపోకూడదు మరియు మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. మనసులో ఎవరిని బాధ పెట్టకుండా మౌనంగా ఉండడం ఉత్తమం. పూజా విధానం మరియు నైవేద్యం. సాయంత్రం సమయంలో వినాయకుడికి గరిక మరియు బిల్వ దళాలతో షాడోపచార పూజ చేయాలి. ముఖ్యంగా నెయ్యి బెల్లంతో చేసిన 21 ఉండ్రాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. పూజా సమయంలో ఓం గం గణపతయే నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించాలి. చంద్ర దర్శనం. రాత్రి చంద్రోదయం అయిన తర్వాతే పూజ ప్రారంభించి చంద్రుడిని చూసి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాతే ప్రసాదం పంపిణీ చేసి మీరు భోజనం చేయాలి. మంగళవారం నాడు వచ్చే ఈ అంగారక చతుర్థిని ఆచరిస్తే అప్పుల బాధలు తొలగి కుజదోష నివారణ కలుగుతుంది. అంగారక సంకటహర చతుర్థి తేదీ మరియు టైమింగ్స్. మే 5, 2026 మంగళవారం. విశేషం అంగారక సంకటహర చతుర్థి. నైవేద్యం 21 ఉండ్రాళ్ళు. ఫలితం కార్యసిద్ధి, రుణ విముక్తి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.